ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తరువాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది. తగ్గించుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి మనకి డిజైన్ ఎలా వచ్చిందో చెక్ చేసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. మీరు డిజైన్ చూసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇదొచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ అండి. అలాగే ఈ బ్లౌజ్‌కి ఎల్బో హ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనకి లైనింగ్ వచ్చేసి 1 మీటర్ అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఈ మిషన్ అంచులు 2 మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ చివరన ఖర్చు కోసం పావించి మార్జిన్‌తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ బ్యాక్ టక్స్ చివరి వరకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్‌గా లాగకూడదు. అలా అని లూజ్‌గా కూడా వదిలేయకూడదు. జస్ట్ ఇలా కొంచెం లాగినట్లుగా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే పై వైపున షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడ మనకి ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? ఖర్చులతో కలిపి బ్లౌజ్ పొడవు 15.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఇదే 15.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం నడుము లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. అలాగే ఈ చివరకొచ్చేసరికి ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా? మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 31 ఇంచులు. ఇప్పుడు ఈ 31 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకొని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 31 ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 31 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 31 ఇంచుల్లో సగం వస్తుంది. 31 ఇంచుల్లో సగం వచ్చేసి 15.5 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 15.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 31 ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది. 31 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.75 ఇంచులు. ఇప్పుడు 7.75 ఇంచుల్ని మనం నడుము లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.75 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వస్తాయి కదా! ఈ డాట్స్ కోసం ఏ సైజు వారికైనా సరే 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా? మనకి 2 వైపులా కూడా సైడ్ జాయింట్లు కనిపిస్తున్నాయి కదా! ఈ సైడ్ జాయింట్ల దగ్గర పట్టుకొని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇక్కడ చూడండి మనం కింది వైపున ఖర్చు కోసం మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే మనం నెక్‌కొచ్చేసి థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేయాలన్నా, హెమ్మింగ్ పట్టీ స్టిచ్ చేయాలన్నా ఖర్చు కావాలి కాబట్టి ఖర్చు కోసం పావించి ఎక్స్‌ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ నెక్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు, అలాగే ఇక్కడ మనకి నెక్ డీప్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇక్కడ మనం నెక్ వెడల్పుని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు అనేది ఎలా తెలుస్తుంది అంటే, చూడండి మనం ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకుంటాం కదా! నడుము లూజ్‌ని కొలుచుకున్నప్పుడు మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులు. 30 ఇంచుల కంటే తక్కువ వచ్చిందనుకోండి, అంటే 29, 28 ఇలా వస్తే అవన్నీ కూడా చిన్న సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 31, 32, 33 ఇలా వస్తే అవన్నీ కూడా పెద్ద సైజ్ బ్లౌజులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా నెక్ వెడల్పుని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే చూడండి, ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 31 ఇంచులు. అంటే ఇది మనకి పెద్ద సైజ్ బ్లౌజు. అలాగే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? మనకి నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులుంది. అంటే ఇదొచ్చేసి డీప్ నెక్ అనమాట. అసలు డీప్ నెక్ అంటే ఏంటి అంటే, మనకి బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు. 9 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అంటే 10 ఇంచులు, 11 ఇంచులు, 12 ఇంచులు ఇలా వస్తే డీప్ నెక్ అంటాము. ఇక్కడైతే ఇది మనకి డీప్ నెక్కే కాబట్టి ఈ విధంగా డీప్ నెక్ అయ్యుండి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే వీళ్ళకి నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ వెడల్పుని మార్క్ చేసుకునే ముందు ఈ నెక్ వైపున ఖర్చు కోసం ఇలా ఒక పావించుకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క షోల్డర్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! మనం షోల్డర్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఈ నెక్ వైపున ఖర్చు పావించి ఉండాలి. అలాగే ఇటువైపున ఖర్చు హాఫ్ ఇంచే ఉండాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్, షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? మనకి నెక్, షోల్డర్ కలిపి 5.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఇదే మెజర్‌మెంట్‌ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. అంటే 5.5 ఇంచులకి ఒక్క గీత ఎక్కువ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే, అది చిన్న సైజ్ అయినా సరే, పెద్ద సైజ్ అయినా సరే, ఎవరికైనా కూడా ఫస్ట్ అయితే 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి చెస్ట్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డౌన్ ఎంత ఉందో కొలుచుకోవాలి. బ్యాక్ నెక్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? బ్యాక్ నెక్ డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్ని రెండు వైపులా సైడ్ జాయింట్ల దగ్గర మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ కింది వైపు నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 5.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇటువైపును కూడా అదే విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనం చంక డౌన్ కోసం 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్‌గా లాగకూడదు, అలా అని లూజ్‌గా కూడా వదిలేయకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా!
కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం 1½ ఇంచి లేదా 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు అనేది మీ చాయిస్ అండి. మీరు ఎన్ని ఇంచులు కావాలి అనుకుంటే అన్ని ఇంచులకి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 1/3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని చిన్న సైజ్ బ్లౌజులకైతే 1/2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1½ ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం 1½ ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు చంక దగ్గర ముడతలొస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు 1/2 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే 1/2 ఇంచులకే మార్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. చంక రౌండ్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఈ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా బిగినర్స్‌కి. చూసారు కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని టచ్ అవుతూ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఈజీగా మనం చంక రౌండ్‌ని డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క చంక రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం చంక రౌండ్‌ని చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్‌కి చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో కోల్చుకోవాలి. చూసారా? మనకి ఎంత వచ్చింది? 8 ఇంచులు. ఇలా కోల్చుకున్నాము అంటే మనకి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇదే 8 ఇంచులు ఇక్కడ కూడా రావాలి. చూడండి, ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కోల్చుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 8½ ఇంచులు. కానీ మనకి ఎంత రావాలి? 8 ఇంచులు రావాలి. అంటే ఇక్కడ మనకి చంక రౌండ్ వచ్చేసి పావించి ఎక్స్ట్రా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ పావించిని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఒక పావించి తగ్గించుకొని 5/3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 5/3 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ కార్నర్ దగ్గర నుంచి 1/2 ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్‌ని కలుపుతూ చంక రౌండ్‌ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చంక రౌండ్‌ని చెక్ చేసుకోవాలి. చూడండి, ఈ చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. చూసారా? మనకి 8 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! మనకి చంక రౌండ్ అనేది ఎక్కువ తక్కువలు వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ చంక డౌన్‌ని ఒక పావించి తగ్గించుకోవడం గానీ లేదా పెంచుకోవడం గానీ చేసి చంక రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అసలు మనం ఈ చంక రౌండ్‌ని ఎలా కొలుచుకోవాలి? ఖర్చు గీసుకోకుండా కొలుచుకోవాలా? లేదంటే చంక రౌండ్ చుట్టూ ఖర్చు గీసుకొని కొలుచుకోవాలా అని చెప్పేసి. మీరు ఈ చంక రౌండ్‌ని ఎలా అయినా కొలుచుకోవచ్చండి. ఎలా కొలుచుకున్నా కూడా ప్రాబ్లమ్ ఏమీ లేదు. అంటే చంక రౌండ్ చుట్టూ ఖర్చు గీసుకొనైనా కొలుచుకోవచ్చు, ఖర్చు గీయకుండా అయినా కొలుచుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు 2 విధాలుగా కూడా చూపిస్తాను. మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా కొలుచుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఖర్చు గీసుకోకుండా కొలుచుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. అంటే షోల్డర్ ఖర్చుతో కలిపి కొలుచుకోవాలి. చూసారా? మనకి 8 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది.
ఇప్పుడు చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చు డ్రా చేసుకొని ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, మనం హ్యాండ్ జాయింట్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా చంక రౌండ్ చుట్టూ కూడా ఖర్చుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ ఖర్చు హాఫ్ ఇంచి వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారు కదా, మనకి 8 ఇంచులు కరెక్ట్గా సరిపోయింది. అర్థమైంది కదా, మనం ఈ చంక రౌండ్ని ఎలా కొలుచుకున్నా కూడా ఒకేలా అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్కి కరెక్ట్గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్తో చెక్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ జాయింట్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మిడిల్లో ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మన షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ షోల్డర్ జాయింట్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా, మనకి నెక్ రౌండ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ డాట్స్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి బ్యాక్ డాట్స్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూసారా, మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 4 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ డాటు కోసం ఇక్కడ 1 ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ 1 ఇంచిని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అంటే ఈ మార్కింగ్కి ఇటువైపున హాఫ్ ఇంచు అలాగే ఇటువైపున హాఫ్ ఇంచి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకొని ఈ చెస్ట్ లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా, ఇక్కడ నేను బ్యాక్ నెక్ అయితే ఇప్పుడే కట్ చేయట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేసుకునే ముందు బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్కైనా సరే డ్రెస్కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ని బేస్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా, అప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, చంక రౌండ్ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా, మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. అర్థమైంది కదా, మీ బ్లౌజ్కి చంక రౌండ్ని కొలుచుకున్నప్పుడు మీకు ఎంత అయితే వస్తుందో అందులోంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు క్లాత్ యొక్క వెడల్పు వచ్చేసి 9 ఇంచులు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఓపెన్స్ వచ్చేసి మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ క్లాత్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులు ఉంది. కానీ మనకి ఎంత వెడల్పు కావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు కావాలి. ఇక్కడైతే మనకి 8 ఇంచులే ఉంది. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని 9 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి ఇవి వచ్చేసి మనకి మొత్తం 4 లేయర్స్ కదా! 2 లేయర్స్‌ని పట్టుకొని ఇలా జరుపుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకి 9 ఇంచులు కరెక్ట్‌గా సరిపోయింది. అర్థమైంది కదా! ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పు అయితే కావాలో అంత వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మనకి హ్యాండ్‌కి ఒక వైపున మాత్రమే జాయింట్లు పడతాయి. అదే మీరు 4 లేయర్స్ సమానంగా వేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్‌కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన మీరు పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే పావించి మార్జిన్‌తో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అదే హెమ్మింగ్ పట్టీ వేసుకోవాలి అనుకుంటే 1.25 ఇంచుల మార్జిన్‌తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం కింది వైపున ఖర్చు కోసం పావించుకు మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ చూసారా? మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా! ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి కొలుచుకోవాలి. చూసారా? ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు 10.5 ఇంచులు ఉంది. ఇప్పుడు ఇదే 10.5 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. పెద్ద సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌను 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అదే చిన్న సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా టైట్‌గా పట్టుకొని ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! ఈ కుట్టు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్‌ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు. ఇప్పుడు ఈ 1.35 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఈ విధంగా మార్క్ చేసుకున్నాము అంటే మనకి చంక లూజ్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మీరు ఈ లైన్‌ని డ్రా చేసుకునేటప్పుడు ఇవి వచ్చేసి మనకి ఎల్బో హ్యాండ్స్ కాబట్టి ఈ లైన్ అనేది స్ట్రైట్‌గా కాకుండా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.35 ఇంచులు. ఇప్పుడు ఇదే 1.35 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. మరలా చెప్తున్నానండి. మనకి ఎల్బో హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఈ లైన్ అనేది స్ట్రైట్‌గా కాకుండా ఈ విధంగా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు హ్యాండ్‌కి చంక కింద ఎలాంటి లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి.
ఈ హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ ఎలా డ్రా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ చూసారా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా. ఈ 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ మీదనే కొలుచుకోవాలి. చూడండి, మీరు ఇలా కొలుచుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని లాగకూడదండి, లాగకుండా ఈ విధంగా కొలుచుకోవాలి. చూసారా, మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూడండి, మనకి బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ కంటే కూడా హ్యాండ్ చంక రౌండ్ పావించి ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మనం ఈ పావించిని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి, మనం చంక డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఒక పావించి తగ్గించుకొని 3.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఏ విధంగా అయితే హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. అంటే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. అర్థమైంది కదా. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మనం ఇక్కడ ఏ విధంగా అయితే హ్యాండ్ షేప్ని డ్రా చేసుకున్నామో ఇక్కడ కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ ఖర్చు 1/2 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, మనకి హ్యాండ్ యొక్క చంక రౌండ్ అలాగే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ రెండు కరెక్ట్గా సరిపోయాయి. ఇలా సరిపోతేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఇందులో మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకునేటప్పుడు చంక రౌండ్ని ఏ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుంటామో సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా. ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా, మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మార్కింగ్ కనిపించడం వల్ల మనం బ్లౌజ్ని స్టిచ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చేసి మొత్తం 4 లేయర్స్ కదా. ఇలా ఓపెన్ చేసేసుకొని 2 లేయర్స్కి లోత్ తీసుకోవాలి. చూడండి, హ్యాండ్స్కి లోత్ తీసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ టక్స్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకొని అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. చూసారా, మనకి ఎంత వచ్చింది? 7 ఇంచులు. ఇప్పుడు ఈ 7 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 7 ఇంచుల్లో సగం అంటే టేప్ని 7 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్గా 7 ఇంచుల్లో సగం వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని లోత్ తీసుకోవడం కోసం 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే లోత్ అనేది 3/4 ఇంచ్ తీసుకున్నాము అంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అలాంటి వాళ్ళకి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి.
ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇక్కడైతే చూడండి మనకి హ్యాండ్‌కి ఒక వైపున జాయింట్లు అయితే పడతాయి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 మన వైపు ఉండేలా చూసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని స్ట్రెయిట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. అదే క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతే క్రాస్ కటింగే చేస్తున్నానండి. మీరు క్రాస్ కటింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా క్రాస్‌గా పెట్టేసుకొని ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా చుట్టూ కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి చెస్ట్ లూజ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ మార్కింగ్‌కి 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనం నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్‌ని తీసివేసి ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా లైన్స్‌ని డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ కార్నర్‌కి మధ్యలో ఈ విధంగా ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్‌కి లోతుని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! ఇప్పుడు ఇందులో మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఏ సైజు వారికైనా సరే ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 2 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మార్కింగ్. ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా 2 ఇంచులు తగ్గించుకొని ఇందులోనే మనం ఫ్రంట్ పార్ట్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ కోసం అన్నమాట. ఇప్పుడైతే మనం ఇందులో ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ ఫ్రంట్ నెక్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం నెక్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాం కదా! కానీ ఈ కింది వైపు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే ఇక్కడ మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే 3 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నెక్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. చూసారా ఈ కార్నర్ దగ్గర జస్ట్ ఇలా కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ నెక్ రౌండ్ వచ్చేసి ఆది బ్లౌజ్ యొక్క నెక్ రౌండ్‌కి కరెక్ట్‌గా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి నెక్ రౌండ్‌ని చెక్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌కి ఉక్స్ పట్టి సైడ్ ఉన్న నెక్‌ని తీసుకొని ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి ఈ మార్కింగ్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కోల్చుకోవాలి. చూసారా?
ఇక్కడైతే మనకి నెక్ రౌండ్ కరెక్ట్‌గా సరిపోయింది. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ నెక్ రౌండ్ అనేది ఎక్కువ తక్కువలొచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఈ నెక్ పొడవుని ఒక పావించి తగ్గించుకోవడం గానీ, లేదా పెంచుకోవడం గానీ చేసి నెక్ రౌండ్ అనేది కరెక్ట్‌గా సరిపోయేలాగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇక్కడ చూడండి, మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు తగ్గించుకొని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఏ సైజు వారికైనా సరే ఇలా 1 ఇంచి పైకి మార్క్ చేసుకున్నాము అంటే మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి పొడవు అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇలా ఒక హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు ఆది బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అర్థమైంది కదా! షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఉన్న ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి, మన షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి షోల్డర్‌కి స్ట్రెయిట్‌గా ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి, మనం బ్లౌజ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మరీ టైట్‌గా లాగకూడదు. అలా అని లూజ్‌గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవనేది కరెక్ట్‌గా వస్తుంది. అదే మీరు టైట్‌గా పట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే ఇదొచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనకి క్లాత్ అనేది సాగిపోయి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువొచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువొచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ కిందకి జారినట్లుగా వచ్చేస్తుంది. అదే మీరు ఈ విధంగా లూజ్‌గా పట్టుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి ఫ్రంట్ పార్ట్ పొడవనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గిపోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ షేప్ బెల్ట్ జాయింట్ వచ్చేసి చెస్ట్ మీదకొచ్చేస్తుంది. అలాగే ఈ షోల్డర్ కుట్టు వచ్చేసి షోల్డర్ మీద కాకుండా ముందుకి జారినట్లుగా వచ్చేస్తుందనమాట. ఎప్పుడైనా సరే మనం ఆది బ్లౌజ్‌తో ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్‌ని మరీ టైట్‌గా లాగకూడదు. అలా అని లూజ్‌గా కూడా పట్టుకోకూడదు. జస్ట్ ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ చూసారా, మనకి షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని షేప్ బెల్ట్‌ని జాయిన్ చేయాలి అంటే ఖర్చు కావాలి కాబట్టి ఈ విధంగా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్‌ని మార్క్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఇది ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం డాట్ వెడల్పుని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, మీడియం సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. చూడండి, మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు. 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచుల కంటే ఎక్కువ, 30 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. అదే మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ వచ్చిందనుకోండి, అలాంటప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీ నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, అలాంటప్పుడు ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఈ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే ఏ సైజు వారికైనా సరే ఆది బ్లౌజ్‌తో పని లేకుండా ఈ డాట్ వెడల్పుని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? పెద్ద సైజ్ బ్లౌజు. ఈ బ్లౌజ్‌కి మనం డాట్ వెడల్పు వచ్చేసి 2.75 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ ఎక్కువగా ఉంటే 3 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 2.75 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మన ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తాం కదా!
ఎప్పుడైతే మనం ఈ మెయిన్ డాట్‌ని స్టిచ్ చేస్తామో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది? ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఉక్స్ పట్టీకి, కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా టైట్‌గా అదిమేసినట్లుగా వచ్చేస్తుంది. అయితే మీకు అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే ముందుగా మనం కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఖర్చులతో కలిపి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ కదా! చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా? మనకి బ్యాక్ పార్ట్ యొక్క నడుము లూజ్ వచ్చేసి ఖర్చులతో కలిపి 10 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచ్ తగ్గించుకున్నాము అంటే మనకి ఎంత వస్తుంది? 9 ఇంచులు. ఇప్పుడు ఇదే 9 ఇంచుల్ని ఫ్రంట్ పార్ట్‌లో కూడా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 3 ఇంచులు. ఇప్పుడు మరలా ఇక్కడ డాట్ వెడల్పుని కొలవకూడదండి. ఈ డాట్ వెడల్పుని వదిలేసి ఇక్కడి నుంచి కొలుచుకోవాలి. ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది? 3 ఇంచులు కదా! ఇప్పుడు మరలా టేప్‌ని 3 ఇంచుల దగ్గరికి ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూడండి మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 9 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ వస్తుంది కదా! ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఖర్చు కోసం ఇలా ఒక పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టక్స్ 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ మీదనే ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గర నుంచి 3 ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 3 ఇంచులకి మార్క్ చేస్తున్నానండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. చూడండి మీరు ఈ లైన్స్ని డ్రా చేసుకునేటప్పుడు స్ట్రైట్గా కాకుండా ఈ విధంగా కొంచెం కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకున్నారు అంటే మీకు ఫ్రంట్ షేప్ అనేది నీట్గా వస్తుంది. మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు రెండవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ రెండవ డాట్ని మార్క్ చేసుకునేటప్పుడు ఏ సైజు వారికైనా సరే ఫస్ట్ అయితే ఈ నెక్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చివరి వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 5.5 ఇంచులు. ఇప్పుడు ఈ 5.5 ఇంచుల్లో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచుల్లో సగం అంటే టేప్‌ని 5.5 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకు కరెక్ట్‌గా 5.5 ఇంచుల్లో సగం వస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి రెండవ డాట్ కోసం. ఇప్పుడు రెండవ డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. రెండవ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మూడవ డాట్ని మార్క్ చేసుకోవాలి. ఈ మూడవ డాట్ని మార్క్ చేసుకునే ముందు ఇక్కడ చూడండి మనం మెయిన్ డాట్ని మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా!
కరెక్ట్‌గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి క్లాత్‌ని ఇలా చంక రౌండ్ వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ చివరన ఎడ్జెస్ ఎక్కడికైతే సమానంగా వస్తాయో కరెక్ట్‌గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టుకోవాలి మూడో డాట్ కోసం. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఫోల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మూడవ డాటు పొడవుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు పొడవు వచ్చేసి ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాటు వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ డాటు వెడల్పు వచ్చేసి ఈ మార్కింగ్కి ఇటువైపున పావించు అలాగే ఇటువైపున పావించి ఉండేలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్స్ దగ్గర మార్కర్ వీల్తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. చూసారా? ఈ విధంగా మార్కర్ వీల్తో రఫ్ చేసుకున్నాము అంటే కింది వైపునున్న క్లాత్కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే చూడండి ఈ కింది వైపు నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని హాఫ్ ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టక్స్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒకవేళ ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు ఎక్కువగా వస్తుంది, తగ్గించుకోవాలి అనుకుంటే ఈ విధంగా ఒక హాఫ్ ఇంచీ క్లాత్ని క్రాస్గా కట్ చేసేసుకున్నాము అంటే మనకు ఆటోమేటిక్గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అనేది తగ్గిపోతుంది. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే ఈ మిషన్ అంచులు రెండు కూడా మన వైపు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్తో పని లేదండి. మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి షేప్ బెల్ట్ పొడవు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపున అలాగే ఇటువైపున రెండు వైపులా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. అర్థమైంది కదా? ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎటువైపు అయినా సరే ఒకవైపున ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఒక మార్క్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనమాట. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి షేప్ బెల్ట్ వెడల్పు ఏ సైజు వారికైనా సరే 3.5 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఎవరికైనా సరే 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ నుంచి ఇది వచ్చేసి మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏ సైజు వారికైనా సరే 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ 3 మార్కింగ్ని కలిపేసుకోవాలి. చూడండి మీరు బిగినర్స్ అయితే మాత్రం ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి కరువు స్కేల్ని పెట్టేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి కరువు షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఈ చివరికి వచ్చేసరికి మీరు బిగినర్స్ అయితే ఒక పావు ఇంచ్ కానీ లేదా హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రాని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కదా. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వచ్చేసి ఈ కింది వైపు నుంచి ఇలా ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావు ఇంచి క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఉక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే మనకి ఇటు సైడ్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా.
ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని బ్యాక్ నెక్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1/2 ఇంచ్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ చూడండి మనం డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే ఈ విధంగా మనం ఒక 1/2 ఇంచీ క్లాత్‌ని క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ వచ్చేసి ఎత్తి పట్టినట్లుగా ఉండే ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. అలాగే చంక కింద ముడతలు కూడా రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ మీకు చంక కింద ముడతలు ఎక్కువగా వస్తున్నాయనుకోండి, అలాంటప్పుడు మీరిక్కడ క్రాస్ అనేది 1/2 ఇంచీ కాకుండా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్ గదా! ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క షోల్డరు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క షోల్డరు 2 కరెక్ట్‌గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఈ నెక్ వైపున ఒక పావు ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేయొద్దండి. జస్ట్ ఒక పావు ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవాలి. ఇలా మనం ఒక పావు ఇంచి క్రాస్‌గా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్, ఇదొచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవొచ్చేసి హ్యాండ్స్, ఇవొచ్చేసి షేప్ బెల్ట్. లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఈ లైనింగ్‌ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫస్ట్ అయితే మనం మెయిన్ క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ క్లాత్‌ని ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటామో ఈ మెయిన్ క్లాత్‌ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌కి డిజైన్ ఎలా వచ్చింది, అలాగే బార్డర్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే చూడండి మనకి ప్యారెట్ డిజైన్ అయితే వచ్చిందండి. అలాగే బార్డర్ వచ్చేసి ఒక వైపున చిన్న బార్డర్ ఇచ్చారు. ఇంకొక వైపున పెద్ద బార్డర్ అయితే ఇచ్చారు. ఇలా వచ్చినప్పుడు మనం ఈ పెద్ద బార్డర్ వచ్చిన వైపున హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి. చూడండి హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్‌ని మరలా ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం లైనింగ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఈ లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ లైనింగ్ కంటే కూడా మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా మాత్రం కట్ చేసుకోవద్దండి. ఈ విధంగా చుట్టూ ఒక పావు ఇంచ్ గాని, 1/2 ఇంచ్ గాని ఎక్స్ట్రా ఉండేలాగానే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మరలా క్లాత్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగు, అలాగే మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగు 2 ఒకే వైపునకు ఉండాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఇక్కడ చూడండి మనకి డిజైన్ ఎలా వచ్చిందో చెక్ చేసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. మీరు డిజైన్ చూసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ డిజైన్ అనేది తిరగబడుతుందనమాట. అర్థమైంది కదా! ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు డిజైన్ అనేది 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఇలా క్రాస్‌గా పెట్టేసుకోవాలి. అంటే మనం లైనింగ్‌ని కట్ చేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మెయిన్ క్లాత్‌ని కూడా క్రాస్ కటింగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి చుట్టూ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర మెయిన్ క్లాత్‌ని కట్ చేయొద్దండి. చూసారు కదా! ఇప్పుడు మనకి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఇవి వచ్చేసి షేప్ బెల్ట్.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.